అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోనండి. తెలిసిన తర్వాత 18వ ఆదివారం ఆరాధనలో ఇంతవరకు మనందరినీ కూడా ఆయన ఆరాధనలో నడిపించి ఆయన నామాన్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన మహాకృపను బట్టి ముందుగా దేవుడిని స్తుతిస్తున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఒకసారి అందరం కూడా దేవుని మహిమపరుద్దామా. హల్లెలూయా. ఈరోజు చదివిన పత్రిక పాఠములో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఒకసారి చదివించాను. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చాలని ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి ప్రార్థన ఏకీవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపామయుడ, దయామయుడ, అద్వితీయ సత్యదేవుడమైన మహారాజ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా, ఇంతవరకు తండ్రి మరి ఉదయకాల సమయంలో ఈ ఆదివారపు ఆరాధనలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకొని మీ పరిశుద్ధమైన నామాన్ని కనపరిచే భాగ్యాన్ని అయ్యా వీరులమైన మాకు మీరు అనుగ్రహించారయ్యా. మీకే స్తోత్రాలు ప్రభా. మీ కృపను బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ మాటలు ధ్యానించడానికి మేమందరం ఇక్కడ సిద్ధపడి ఉంటుండగా తండ్రి మా హృదయాలను తండ్రి సిద్ధపరిచి మీ యొక్క వాక్యం వినే హృదయాలను మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. వినే చెవులని గ్రహించే మనసుని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. చివరి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ తండ్రి ఏకాగ్రతతో వినడాలను ప్రభా వారి హృదయాలను తండ్రి మీ ఆధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నన్ను కూడా మీ ఆత్మకు అభిషేకించండి అయ్యా. మరి ఏ మాటలు తండ్రి వీళ్ళకి అవసరమైనవో ఆ మాటలు తండ్రి నా హృదయంలో నింపి నా నోటిని మీకు బోరగా వాడుకొని మీ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోమని యేసు అతి పరిశుద్ధ నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొనిస్తాం తండ్రి. ఆమేన్. దేవుడు తన కుమారుడి సహవాసములకు మనల్ని పిలుస్తున్నాడు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఈరోజు మనకి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతూ ఉన్నారు కదండి. ఎవరి సహవాసముల కంట తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసములకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఆ దేవుడు ఎవరంట? ఎటువంటి వాడంట? నమ్మదగిన వాడు కదా. అంటే పిలిచిన దేవుడు ఎటువంటి వాడో కూడా మనకి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరి సహవాసములకు పిలుస్తున్నారు, అలాగే పిలిచిన దేవుడు ఎటువంటి వాడో కూడా మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నారు. కనుక నమ్మదగిన దేవుడైన ఆయన మనల్ని తన కుమారుని సహవాసములకు పిలుస్తూ ఉన్నారు. ఈరోజు సహవాసం అనే మాటని కనుక మనము ధ్యానిస్తే సహవాసం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కదండి. అంటే ఒక మంచి సహవాసం మన జీవితాన్ని ఎలాగైతే ప్రభావితం చేస్తుందో ఒక చెడు సహవాసము అంతే మన జీవితాన్ని ఎక్కడికి నడిపిస్తుందంట? నాశనంలోనికి నడిపిస్తుంది. కనుక సహవాసం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈరోజు ఎటువంటి సహవాసాన్ని మన జీవితాల్లో మనుష్యరీతిగా కలిగి ఉన్నామని కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సహవాసం అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ముఖ్యమైనది కదండి. అసలు వాస్తవానికి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ప్రారంభ దశలోనే ఆదాముకి ఒక సాటిన సహవాసముగా దేవుడు హవ్వను అనుగ్రహించాడు. కాబట్టి మనం యేసు ప్రభువుని చూసిన శిష్యులందరినీ ఆయన ఎక్కడికి పంపించినా ఎలా పంపించాడంట? ఇద్దరిద్దరుగా కదండి. యేసు ప్రభువు ఆయన గ్రామాల్లో సువార్త పరిచయ నిమిత్తము శిష్యులను పంపించినప్పుడు ఆయన ఒక్కరిగా ఎవరిని కూడా పంపించలేదు. ఆయన ఎవరిని కూడా ఎలా పంపించారంట? ఇద్దరిద్దరుగా వారిని ఒక సహవాసాన్ని ఇచ్చి ఆయా కార్యాలు చేయడానికే, స్వస్థత కార్యాలు చేయడానికైనా, సువార్త ప్రకటించడానికైనా ఆయన ఇద్దరిద్దరుగా పంపించడం మనము అనేక సందర్భాల్లో చూస్తాం. ఎందుకంటే
సహవాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యం ఒక మనిషి జీవితంలో. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళటం ద్వారా ఏ చెడు సహవాసం వారి మీద ప్రభావితం చేయకుండా శిష్యులను ఆయన ఎలా పంపించినట్టు ఒంటరిగా పంపించకుండా ఇద్దరిని ఒకరికొకరు జతపరిచి ఒకరినొకరు జతగానిచ్చి ఆయన వారిని సువార్త పరిచయం కోసము పంపించారు. మనం గార్ధవము తీసుకొచ్చే విషయంలో కూడా యేసుప్రభువారు గాడిద పిల్లను ఎక్కి ఆయన యెరూషలేములో జయప్రవేశం చేసిన సందర్భంలో కూడా ఇద్దరు శిష్యులను వెళ్ళి ఆ గాడిద పిల్లను తీసుకురమ్మని యేసుప్రభువారు పంపిస్తారు కదండి. పస్కా విందుకు అంటే యేసుప్రభువారు మరణించే ముందు పస్కా విందును సిద్ధపరచడానికి కూడా ఎంతమందిని పంపించారంటే ఇద్దరు శిష్యులు. ఎవరా శిష్యులు ఒకసారి మన చదువు లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండమ్మా. లూకా రాసిన సువార్త. పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. చాలండి. ఇక్కడ ఎవరిని పంపించారంటే పస్కా విందును సిద్ధపరచడానికి ఆయన ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటండి? పేతురును యోహాను. ఖచ్చితంగా ఇద్దరు శిష్యులు అవసరము. ఒంటరిగా ఆయన ఎవరిని పంపించడం యేసుప్రభువారికి ఇష్టము లేదు కనుక ఇద్దరు శిష్యులు ఎవరంట? పేతురు యోహాను. ఈ పేతురు యోహాను యేసుప్రభుని అత్యధికంగా ప్రేమించిన వారు, యేసుప్రభు మీద అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు ఎవరంట? ఈ పేతురు యోహాను కదండి. అందుకనే పస్కా విందును సిద్ధపరచడానికి అంటే అతి ముఖ్యమైన ఘట్టము కదండి. యేసుప్రభువారు నేను శ్రమ పడక మునుపు ఈ పస్కాను మీతో భుజించాలని నేను మిక్కిలి ఆశపడ్డానంట. అంటే ఆ సమయం కోసము యేసుప్రభువారు ఎంతగానో తన జీవితంలో ఎదురు చూశారంట. అంటే ఆశపడ్డాను అన్న వెనకాల పరమార్థాన్ని గమనిస్తే యేసుప్రభువారు ఆ సమయం కోసము తన జీవితంలో ఎంతగానో ఎదురు చూశారు. ఆ ముఖ్యమైన ఘట్టంలోనికి అంటే ఆ పస్కా విందును సిద్ధపరచడానికి యేసుప్రభువారు ఎవరు ఎన్నుకున్నారంట? ఆయన ఎంతగానో ఏర్పరచుకున్న పేతురు యోహానుల్ని ఆయన ఎన్నుకొని వారిరువుని జతపరిచి ఆయన పంపించారంట. ఎందుకు ఇరువురిని సహవాసంలో ఆయన పంపించడానికి ఇష్టపడ్డారంటే ఆ మంచి సహవాసం ఏం చేస్తుందంటే ఎప్పుడు మనని ఒకరి నిర్ణయాలు ఒకరు బలపరుచుకోవడానికి అది మనకి దోహదపడుతుంది కదండి. ఏ సమయంలోనైనా ఎవరో ఒకరికి అనుమానం రావడం అనేది ఖచ్చితమైన విషయమే. ఎవరో ఒకరికి ఏదో ఒక సమయంలో భయము, అనుమానము, సందేహం అనేది కలగటము ఖచ్చితమైన విషయమే. ఆ సమయంలో ఒక మంచి సహవాసం కలిగి ఉండడం చేత ఒకరి నిర్ణయాలు ఒకరు బలపరుచుకుంటారు, ఒకరి విశ్వాసాన్ని ఒకరు వృద్ధి పొందించుకుంటారు, ఒకరికి ఒకరు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళటానికి వారికి ఒక సమయం దొరుకుతుంది. కాబట్టి ఈరోజు యేసుప్రభువు ఎటువంటి కార్యాన్ని అంటే ఆత్మీయమైన కార్యాన్ని ఎటువంటి కార్యాన్ని చేయడానికైనా ఇద్దరిని ఎందుకు పంపించారంటే మార్గంలో ఒకరి విశ్వాసాన్ని ఒకరు బలపరుచుకుంటూ ఒకరి నిర్ణయాలు ఒకరు దృఢపరుచుకుంటూ ఖచ్చితంగా ఆయన కార్యాలు సఫలపరుస్తారనే విశ్వాసంతో ఆయన ఇద్దరినిగా పంపించడానికి ఇష్టపడ్డారంట. అందుకనే 70 మంది శిష్యులను కూడా ఇద్దరిద్దరిగా ఆయా గ్రామాలకి పరిచయ నిమిత్తం పంపించినప్పుడు వారు ఎలా వచ్చారంట? విజయకరంగా వారు తిరిగి వచ్చారు. ఓటమి పాలే తిరిగి రాలేదు కానీ జయకరంగా వారు తిరిగి వచ్చి ఏమన్నారంట? ప్రభువా నీ నామమున దెయ్యాలు కూడా మాకు లోబడుచున్నవయ్యా అన్నారంట. అంటే ఎలా ఆ కార్యంలో వారు విజయాన్ని సాధించారంటే యేసుప్రభువు ఇచ్చిన మంచి సహవాసము వారి జీవితాల మీద వారి సువార్త పరిచర్య మీద ఎంతో ప్రభావాన్ని చూపించింది కదండి. ఇద్దరిద్దరిగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారి జీవితంలో కూడా వారు వెళ్తున్న మార్గంలో కూడా ఎన్నో సవాళ్ళు ఎన్నో ప్రశ్నలు వారికి ఎదురయ్యే ఉంటాయి. ఆ సమయంలో ఇద్దరుగా ఉండడం ద్వారా వారు ఒకరినొకరు బలపరుచుకోవడానికి మరింత సహవాసాన్ని వారు వృద్ధి పొందించుకోవడానికి యేసుప్రభువు పంపించడము వారికి ఎంతగానో ఉపయోగపడింది. ఆ రీతిగా పంపించడం కదండి. కాబట్టి ఈ రోజు నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే మన జీవితంలో ఎటువంటి సహవాసాన్ని మనము కలిగి ఉన్నామన్నది జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకంటే ఈ శిష్యులు ఎలాగైతే ఇద్దరిద్దరులుగా వెళ్ళి కార్యాన్ని చేయించి తిరిగి వచ్చారో, ఎలాగైతే సంతోషంతో తిరిగి వచ్చారో ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ మంచి సహవాసం మన జీవితాల్లో కలిగి ఉంటే ఎన్నో విషయాల్లో ఇలాగే మనము విజయాన్ని పొందుకోగలుగుతాం. కానీ ఈరోజు ఎంతో మంది జీవితాల్లో ఏం కలిగి ఉన్నారంటే ఒక చెడు సహవాసము. చెడు సహవాసము ఖచ్చితంగా మనం ఎక్కడికి నడిపిస్తుందంట? అది మన నాశనంలోనికి నడిపిస్తుంది. చెడు సహవాసములో ఉన్నప్పుడు
చాలా మందికి ఏం తెలియదంటే అసలు ఈ చెడు సహవాసంలో నేను ఉన్నాను, నా జీవితం నాశనంలోకి వెళ్ళిపోతుందన్న విషయాన్ని కూడా వారు ఏం చేయాలంట, గ్రహించలేరు కదండి. అందుకని నిండా మునిగేదాకా ఏం తెలియదంట, చలి తెలియదు అన్నట్టుగా చెడు సహవాసంలో ఉన్న వారికి ఎప్పుడు కూడా ఈ సహవాసము చెడ్డది, ఇందులో నేను ముందుకు వెళితే నా జీవితంలో ఎటువంటి మేలు కూడా నేను చూడలేను, ఇది నన్ను నేరుగా నాశనానికి తీసుకుని వెళ్తుందన్న విషయాన్ని చాలా మంది గ్రహించలేకపోతారు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే మన జీవితాల్లో అసలు మనం ఎటువంటి సహవాసాన్ని ఈరోజు కలిగి ఉన్నాం. ఒక ఆత్మీయమైన మంచి సహవాసం మన జీవితంలో కలిగి ఉన్నామా, లేకపోతే మనల్ని నాశనంలోనికి నడిపించే ఒక చెడ్డ సహవాసాన్ని మనకి తెలియకుండానే కలిగి ఉండి తెలియకుండానే నాశన మార్గంలోనికి మనము వెళ్ళిపోతున్నాం అన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా మనము గ్రహించాలి. ఈరోజు మనం ఆలోచన చేస్తే చెడు సహవాసం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంట, ఒక నాశనకరమైన గుంటలోనికి మనల్ని ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు నడిపిస్తుంది. ఎక్కడికంట ఆ గుంట నాశనకరమైన గుంటలోనికి నడిపిస్తుంది. ఎందుకంటే చెడు సహవాసం ఇద్దరు పట్టినప్పుడు వారు ఒకరి నిర్ణయాలు ఒకరు ఏ రీతిగా బలపరుచుకుంటారంటే ఒకరి మూర్ఖత్వాన్ని ఒకరు ఏం చేస్తారంట, దృఢపరుచుకుంటారు. ఇద్దరు మూర్ఖులు అంటే యేసుప్రభు చెప్పిన రీతిగా ఇద్దరు గుడ్డివారు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వారిద్దరు కూడా గుంటలో పడతారు కదండి. గుడ్డివాడికి త్రోవ చూపడం సాధ్యమా, వారిద్దరు కూడా ఎక్కడ పడతారంట, గుంటలోనే పడతారు. కాబట్టి ఈరోజు ఒక మంచి సహవాసము మనల్ని ఎలాగైతే మేలుకరమైన జీవితంలోకి నడిపిస్తుందో ఒక చెడ్డ సహవాసము మనల్ని నాశనకరమైన గుంటలోనికి నడిపిస్తుంది. దేవుని మహిమపడతామని అందరూ హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఒక చెడ్డ సహవాసం వల్ల ఎక్కడికి నడిపిస్తుందంటే అది ఖచ్చితంగా నాశనకరమైన గుంటలోనికే నడిపిస్తుంది. అందుకని ఎన్నే ఎంబ్రైన వారి గురించి పౌలు గారు జ్ఞాపకం చేస్తారు కదా. ఎన్నే ఎంబ్రైన వారు ఏం చేశారంట, ఇద్దరు కలిసి వారు మోషేను ఎదిరించారు. మోషే ద్వారా మాట్లాడిన దేవుణ్ణి కూడా వారు ఎదిరించారట. ఎన్నే ఎంబ్రైన వారి గురించి పౌలు చాలా స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తారు. ఇంకా ఇరువురు గురించి మనం చూస్తే పౌలు గారు తిమోతికి రాసిన పత్రికల్లో ఇద్దరిద్దరిగా జతపరిచి వారు ఏ కార్యాలు చేశారో కూడా పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. మొదటి తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షించబడుటకై వీరిని సాతానులకు అప్పగించిందని. ఇక్కడ ఎవరంటే విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారు ఎవరంట, హ్యూమనయును అలెగ్జాంద్రును. అంటే ఇక్కడ మనం చూస్తే ఇద్దరు పేర్లు జతపరిచి పౌలు గారు రాయటం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 2వ తిమోతి పత్రిక కూడా ఒకసారి మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీవెరుగుదువు. వారిలో కూగిళ్ళు హెర్మోగెనే అనువారు ఉన్నారు. ఇక్కడ చూస్తే ఆసియాలో ఉన్న వారందరూ ఎవరిని విడిచారంటండి, పౌలు గారిని విడిచి వెళ్ళిపోయారంట. అంటే చాలా మంది ఉన్నారు కానీ అందులో స్పష్టంగా ఇద్దరు పేర్లు పౌలు గారు మనకి జ్ఞాపకం చేశారు. ఎవరంటే వారు కూగిళ్ళు హెర్మోగెనే. అంటే ఇద్దరు పేర్లు జతపరిచి రాయటం ద్వారా వారు ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఒకరి మూర్ఖత్వాన్ని ఒకరు ఎలా బలపరుచుకున్నారనేది స్పష్టంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కదండి. ఎంతో మంది విడిచిపోయారు కానీ ఇద్దరు పేర్లు జతపరిచి రాశారంటే ఖచ్చితంగా ఈ ఇద్దరు ఒక చెడు సహవాసంలో ఒక మూర్ఖమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఒకరి మనసుల్ని ఒకరు దృఢపరుచుకున్నారు. పౌలు గారిని విడిచిపెట్టడానికి ఒకరి మనసులను ఒకరు వారు స్థిరపరుచుకున్నారంట. ఇందాక మనం చూస్తే అలెగ్జాంద్రు హుమేనయును కూడా వారు కూడా విశ్వాస విషయంలో ఎలా ఉన్నారంట, ఓడ బద్దలైపోయిన వారి వల్ల ఉన్నారంట. అంటే వారు ఏం చేశారంటే ఒకరి అవిశ్వాసాన్ని ఒకరు మరింతగా పెంపొందించుకొని దేవునికి దూరంగా వెళ్ళటానికి వారిరువురు కూడా ఒకరి మనసుల్ని ఒకరు వారు దృఢపరుచుకొని చివరికి ఎక్కడికి వెళ్ళారంట, నాశనకరమైన
గుంటలోనికి వారు వెళ్ళిపోయారు. అంటే చెడు సహవాసము మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఇక్కడ వ్రాయబడిన మాటల ద్వారా మనకి అర్థమవుతుంది కదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిద్దరిని పేరు ఎందుకు వ్రాయించాడంటే ఒక సహవాసం, ఒక చెడ్డ సహవాసము మన జీవితాన్ని ఎంతవరకు తీసుకువెళ్ళగలదో మనకి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా అర్థమయ్యేలాగా చేస్తూ ఉన్నాడు. అందుకని యేసు ప్రభువు శిష్యులు ఇద్దరిగా పంపించడం గల కారణము ఏ చెడ్డ సహవాసం మార్గ మధ్యంలో వారి మీద ప్రభావితం చేయకుండా ముందుగా ఆయన ఎవరిని పంపారంట, ఆయన శిక్షణలో బలపరచబడిన ఇద్దరిద్దరిగా వారిని ఆయన సువార్త ప్రకటన కోసం పంపించడానికి యేసు ప్రభువు ఎంతగానో ఇష్టపడ్డారు. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన అలెగ్జాంద్రు మొదలై కానీ, లేకపోతే పౌరుని విడిచిపోయిన ఫూగెలు హెర్మోగనే అనే వారి జీవితం లాగా కానీ ఈరోజు మన జీవితంలో ఒక చెడ్డ సహవాసం మన జీవితంలో ఉన్న ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు నాశనకరమైన గుంటలోనికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు అటువంటి గుంటలో ఎవరైనా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే ఆ గుంటలో నుంచి మనల్ని బయటికి లాగడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే మనం ఎంత నాశనకరమైన గుంటలో ఉన్నా దేవుడు లాగలేని గుంట అంటూ మన జీవితంలో ఏది కూడా లేదు. దేవుడు పరిష్కరించిన సమస్య అంటూ మన జీవితాల్లో ఏది ఉండదు కదండి. కీర్తనకారుడైన దావీదు 40వ కీర్తనలో రాస్తూ ఉంటాడు. 40వ కీర్తన ఒకసారి మనం 2వ వచనం ఒకసారి చదవదాము. 40వ కీర్తన, నాశనకరమైన గుంటలో నుండి దొంగ ఊబిలో నుండి పైకెత్తెను, బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఇక్కడ మనం చూస్తే నాశనకరమైన గుంటలో దావీదు గారు చిక్కుకున్నారని తన తానుగానే ఆయన తెలియచేస్తున్నారు. జిగట గల దొంగ ఊబి అంటాడు. ఎటువంటి ఊబంట అంటే మోసము చేసే మోసపూరితమైన ఒక దొంగ ఊబిలో, అది కూడా ఎలా ఉందంట, జిగట గల దొంగ ఊబి. అటువంటి ఊబిలో, అటువంటి గుంటలో చిక్కుకున్న ఏ మానవుడు కూడా తనంతట తానుగా పైకి రావడం అనేది అసాధ్యం. అందుకని దావీదు గారు ఏమంటారు, నేను పైకెక్కాను అంటలేదు కానీ ఎవరు నన్ను పైకెత్తాను అంటున్నాడు, నన్ను ఆయన పైకెత్తాడు. హల్లెలూయా. దేవుడు దావీదు గారు నిస్సహాయస్థితిలో ఉండడం చూసి ఆ జిగట గల దొంగ భూమిలో ఉన్న దావీదును, నాశనకరమైన గుంటలో ఉన్న దావీదును దేవుడు ఏం చేశారంటే తన కరుణా హస్తాలతో ఆయన పైకి లాగి పట్టుకున్నాడు. ఈరోజు ఎటువంటి నాశనకరమైన గుంటలో మనం ఉన్నప్పటికీ దేవుడు లాగలేని గుంట అంటూ మన జీవితాల్లో ఏది లేదన్న విషయాన్ని కూడా మనం ఈరోజు గ్రహించాలి. ఎందుకంటే చాలా సమయాల్లో మనం అనుకుంటాము, ఇంత లోపలికి నేను వచ్చేసాను, ఇంత లోతుగా నేను కూరిగిపోయాను కదా, ఇప్పుడు నేను పైకి రావడం అనేది నా జీవితంలో అసాధ్యం అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, పొరపడుతూ ఉంటాం. వాస్తవానికి అది ఏంటంట, పొరపాటు. ఎందుకంటే దేవుడు పరిష్కరించలేని సమస్య అంటూ మన జీవితాల్లో అసలు ఏది కూడా ఉండదు. అందుకనే సొలొమోను మహాజ్ఞానం గురించి మనము విన్నాం కదండి. ఆయన ఎటువంటి సమస్యలను ఆయన పరిష్కరించారో మనందరికీ కూడా తెలుసు. ఇక ఈ సమస్యను ఎవ్వరూ పరిష్కరించలేరు అనుకున్న సమయంలో రాజైన సొలొమోను వాటిని పరిష్కరించి చూపించాడంట. ఎన్నో చిక్కుముడుల్ని ఆయన విప్పి దేవుని నామ మహిమార్థంగా ఆయన సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేశాడట. అంటే అంతటి మహాజ్ఞానము అసలు సొలొమోనుకి ఎవరిచ్చారట, దేవుడే కదండి. అట్టి జ్ఞానము, తెలివి, వివేకము సొలొమోను మహారాజుకి ఎవరిచ్చారట, దేవుడు ఇచ్చాడు. పరిష్కరించలేని సమస్యల్ని అతడు పరిష్కరించి చూపించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అసలు దేవుడు పరిష్కరించలేని సమస్య ఏది ఉండదు. దేవుడు జోక్యం చేసుకునే పరిస్థితి కూడా మన జీవితాల్లో ఏది ఉండదు. ఎంత లోతులో ఈరోజు మనం ఉన్నప్పటికీ మనం నిస్సహాయతలో దేవునికి మొరపెడితే ఆయన తన కరుణా హస్తాలతో మనల్ని పైకి లాగటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ ఈరోజు మన జీవితాల్లో మనం గ్రహించవలసింది అంటే, ఒక చెడ్డ సహవాసంలో మనం ఒకవేళ కూరుకుపోయి ఉంటే ఈ నిస్సహాయతలో మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి కదా. ఎందుకంటే చాలా మంది చెడు సహవాసం అని గ్రహించిన తర్వాత ఆ సహవాసం నుంచి బయటికి రావడానికి కొంతమందికి చాలా చాలా కష్టతరంగా ఉంటుంది. అంటే గ్రహించినప్పటికీ దాంట్లో నుంచి బయటికి రావటము చాలా క్లిష్టంగా వారి జీవితాల్లో మారిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక నిస్సహాయ స్థితిలో మనము దేవునికి
మొరపెట్టినప్పుడు ఆయనే తన కరుణా హస్తాల చేత మనము పైకి రాలేకపోయినప్పటికీ మనల్ని ఏం చేస్తాడంటే ఆయన తనంతట తానుగా ఆయన పైకి లాగటానికి మన జీవితాల్లో ఆయన సిద్ధంగా ఉన్నాడు. దావీదుని పైకి లాగి ఎక్కడ నిలబెట్టాడంట? నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచాడు. అంటే లోక బాధల్లో నుంచి, లోక సహవాసంలో నుంచి, లోక సంబంధమైన నిరాశలో నుంచి దావీదుని పైకి లాగి ఆయన సహవాసంలో దేవుడు ఏం చేశాడంటే దావీదుని స్థిరపరిచి బలపరిచి మరలా దావీదును తన మార్గంలో నడిపించుకున్నాడంట దేవుడు. ఆయన మహిమార్థం. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఒక నాశనకరమైన గుంటలో మనం ఈరోజు ఉన్నట్లయితే మన నిస్సహాయస్థితిలో మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. మన నిస్సహాయతని కొన్నిసార్లు మనుషులతో పంచుకుంటూ ఉంటాం కదండి. నేను చాలా నిస్సహాయస్థితిలో ఉన్నాను, ఏమి చేయాలో నాకు తోచట్లేదని ఈరోజు మనుషుల సలహాల కోసము ఎన్నోసార్లు మనము మన బాధను వారితో చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ నిస్సహాయస్థితిలో మనం చేయవలసింది ఏంటంటే, ప్రభా నేను నిస్సహాయురాలని ప్రభా, ఈ గుంటలో నుంచి నన్ను నీవే బయటికి లాగు, ఈ ఊపిలో నుంచి నన్ను నీవే పైకెత్తి పట్టుకోవయ్యని చెప్పి మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ గుంటలో నుంచి మనల్ని ఆయన బయటికి లాగుతాడు. తప్పిపోయిన కుమారుణ్ణి నాశనకరమైన గుంటలో నుంచి దేవుడు ఎక్కడికి లాగాడంట? బయటికి లాగాడు. ముందైతే ఈ తప్పిపోయిన కుమారుడు లోక సహవాసాన్ని అపేక్షించాడు, తండ్రి సహవాసాన్ని ఉపేక్షించాడు కదండి. లోక సహవాసాన్ని ఎంతగానో కోరుకున్నాడు. లోక సహవాసంలోకి వెళ్ళటానికి అతడు తన ఆస్తి అంతా కూడా పోగు చేసుకొని దేశాంతరం వెళ్ళిపోయాడు. వాస్తవానికి మనం చూస్తే చాలా రోజులు అక్కడ కరువు వచ్చిన తర్వాత కూడా అతడు పందులతోనే పొట్టుతో ఆ పొలంలోనే నిస్సహాయస్థితిలో జీవిస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు అతనికి ఎంత మాత్రం కూడా గుర్తు రాలేదు. మనం ఆలోచన చేస్తే బుద్ధి వచ్చినప్పుడు అన్న మాట మనం అక్కడ స్పష్టంగా చెప్పగలుగుతాం. అయితే ఎప్పుడు మన జీవితాల్లో మనకు ఆ బుద్ధి వస్తుందంటే దేవుడు ఇచ్చినప్పుడు కదండి, దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఈరోజు అప్పటి వరకు లేని బుద్ధి ఆ తప్పిపోయిన కుమారుడికి ఆశ్చర్యరీతిగా ఆ సమయంలో వచ్చిందంట. అప్పటికే చాలా దినాలు పందులతోనే పొట్టతో తన కడుపు నింపుకుంటూ ఆ పొలంలో ఆ యజమాని కింద పనిచేయడానికి చాలా రోజులే ఇష్టపడ్డాడు తప్పిపోయిన కుమారుడు. కానీ ఒకానొక రోజు ఆశ్చర్యరీతిగా అతనికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చి అప్పుడు తండ్రి సహవాసంలో ఉన్న ప్రయోజనాలు మేలులు అతనికి జ్ఞాపకం వచ్చాయంట. నా తండ్రి సహవాసంలోకి నేను వెళితే ఈ ఆకలి బాధలు నాకు ఉండవు కదా, నా తండ్రి సహవాసంలో ఈ అవమాన భారము నాకు ఉండదు కదా, నా తండ్రి సహవాసంలో ఎల్లప్పుడూ సంతోషము సమాధానమే కదా అన్న విషయము అతనికి ఎప్పుడు గుర్తొచ్చిందంట? బుద్ధి వచ్చినప్పుడు. అప్పుడు తండ్రి సహవాసంలోని మేలులు ప్రయోజనాలు కనుగొన్నాడంట. అప్పటి వరకు తండ్రి సహవాసంలో అతను ఎటువంటి ప్రయోజనాలు కూడా కనుగొనలేకపోయాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు అతనికి అప్పుడు జ్ఞానోదయం అయింది కదండి. అంటే ఈరోజు మనం చూస్తే ఆ బుద్ధి ఎలా వచ్చిందంటే దేవుడు అతనికి ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని ఆ సమయంలో పుట్టించాడు. ఎందుకంటే ఒక నిస్సహాయస్థితిలో చాలా రోజులే జీవించిన తప్పిపోయిన కుమారుడికి దేవుడు బుద్ధిని ఇవ్వటం ద్వారా అతనికి తండ్రి సహవాసంలో ప్రయోజనాలు జ్ఞాపకం రావటం ద్వారా తిరిగి తండ్రి సహవాసాన్ని కోరి పరిగెత్తుకుంటూ తండ్రి వద్దకు అతడు వచ్చాడంట. ఇదిగో త్వరగా ఇతనికి ప్రశస్త వస్త్రము తొడిగించండి, కాళ్లకు చెప్పులు తొడిగించండి తండ్రి ఎంతో ఆప్యాయంగా తన సహవాసంలోనికి మరలా ఆ తప్పిపోయిన కుమారుని ఆహ్వానించాడు కదండి. ఈరోజు ఎన్నిసార్లు మనం తిరుగుబాటు చేసినా మరలా ఆయన సహవాసంలోకి మనల్ని ఆహ్వానించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనుషులైతే మనము ఎటువంటి తిరుగుబాటైనా, ఎటువంటి అననుకూలమైన మాటైనా వారి మీద మనము మాట్లాడితే మరలా మనల్ని చేర్చుకోవటానికి, ఆహ్వానించడానికి మనుషులు ఇష్టపడరు. కానీ ఈరోజు దేవుడు ఒక గొప్ప ఆహ్వానాన్ని నాశనకరమైన గుంటలో ఉన్న వారికి దేవుడు ఈరోజు ఇస్తా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడికి ఒక ఘనమైన ఆహ్వానం ఇచ్చాడు కనుక ఒక సాదాసీదా ఆహ్వానం కాదు. తండ్రి ఇచ్చింది ఎలాగంట? ప్రశస్త వస్త్రాన్ని తొడిగించండి, చేతులకు ఉంగరం పెట్టండి, కాళ్ళకు చెప్పులు తొడిగించి మనం అందరం కూడా విందు చేసుకుందామని ఒక ఘనమైన ఆహ్వానాన్ని తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఇచ్చినట్టుగా ఈరోజు ఒక నిస్సహాయస్థితిలో నాశనకరమైన గుంటలో చిగటగల దొంగ భూమిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి ఒకవేళ మనస్సు ఉంటే దేవుడిస్తున్న గొప్ప ఆహ్వానం ఏంటంటే మరలా నా యొద్దకు రండి అని చెప్పి ఒక ఘనమైన ఆహ్వానాన్ని దేవుడు ఇస్తున్నాడు. అది దేవుడి మహా గొప్ప
ప్రేమ కదండి. ఏదో చేర్చుకోవాలి కదా అని చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదంట, కానీ ఒక ఘనమైన ఆహ్వానంతో దేవుడు ఈరోజు మళ్ళా తన సహవాసంలోనికి మనల్ని ఆయన పిలుచుకుంటున్నాడు. ఆయన ఎందుకంటే ఎవరంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పని వాడు. కాబట్టి ఈరోజు ఆయన సహవాసంలో ఉండడానికి ఎంతమందికి మనస్తుందో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనుషుల సహవాసం మనకి చాలా సార్లు కొన్ని విషయాలు ముఖ్యమైపోతుంది, కానీ దేవుని సహవాసం కంటే కొన్నిసార్లు మనుషుల సహవాసానికి అత్యధికమైన ప్రాముఖ్యత ఇస్తాం. అందుకని మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో సమయాల్లో కోల్పోతూ ఉంటాం. ఈరోజు ఎవరి సహవాసానికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాము, ఎవరి సహవాసంలో ఉండడానికి మన జీవితంలో ఇష్టపడుతున్నాము. ఆయన కుమారుని సహవాసానికి ఈరోజు మనల్ని పిలుస్తున్నాడట. ఆయన ఎవరంట? మనం చూసే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన గురించి ఒకసారి మనం 12వ అధ్యాయం ఎక్కడ వరకు మనం వచ్చామో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం నుంచి ఒకసారి చదవండి. కొండకును పట్టణమునకును పరలోకపు యెరూషలేమునకును దేవదూతల యొద్దకును వ్రాయబడి ఉన్న సంఘమునకును మహోత్సవమునకును న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యొద్దకును నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనలకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ఆ ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చిన. ఈరోజు దేవుని సహవాసములు, యేసు ప్రభువు సహవాసములో ఉన్నవారు ఎటువంటి సహవాసంలో ఉన్నారో మనకి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా స్పష్టంగా జ్ఞాపకం చేసిన కదండి. ఎక్కడి వరకు వచ్చామంటే మనము క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు వచ్చామంటే హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం వద్దకు మీరు వచ్చినారని పౌలు గారు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఈరోజు మన ఆత్మీయమైన నేత్రాలతో ఇవన్నీ మనము చూడాలని కూడా ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి ఏంటంట నిత్యములు. హల్లెలూయా. కానీ ఈరోజు అదృశ్యమైనవి చూడాలంటే మన ఆత్మీయ నేత్రాలతోనే వాటిని మనము చూడగలము. కానీ ఇవేమి చూడలేక ఈరోజు మనం ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నామంట? మనుషుల సహవాసాన్ని మరి ఎక్కువగా మనము అపేక్షిస్తున్నామని మనం జ్ఞాపకం చేసి ఒక వ్యక్తితో, ఒక మంచి వ్యక్తితో మంచి సహవాసము కలిగి ఉండడం అనేది మంచి విషయమే, కానీ అంతకంటే గొప్ప సహవాసాన్ని ఈరోజు మనము కలిగి ఉన్నామా లేదా అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మన స్నేహితుల విషయంలో, మన కుటుంబ సభ్యుల విషయంలో ఒక మంచి కుటుంబాన్ని, ఒక మంచి స్నేహితురాల్ని కలిగి ఉన్నామని ఎన్నో సమయాల్లో మనము చాలా సంతోషిస్తూ ఉంటాం. వారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం కదండి. చాలాసార్లు మనము మన జీవితాల్లో, మన కుటుంబాన్ని బట్టి, మన జీవితంలో దేవుని అనుగ్రహించిన అందరి వ్యక్తులను బట్టి, అయ్యా నీకే స్తుతులు ప్రభువా, నాకు ఇచ్చిన ఈ కుటుంబాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా అని ఎన్నోసార్లు మనం దేవుని స్తుతిస్తాం. అయితే ఈ మంచి సహవాసం కలిగి ఉండడం అనేది మన జీవితాల్లో మంచి విషయమే, కానీ అసలైన సహవాసము అసలు ఈరోజు మన జీవితాల్లో ఉందా అన్న విషయం కూడా మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో వేసుకోవాల్సిన అవసరము ఉంది. ఒక మంచి వ్యక్తితో సహవాసం మంచిదే, కానీ అంతకంటే ఒక ఉన్నతమైన గొప్ప సహవాసము మన జీవితంలో అసలు ఈరోజు మనకు ఉందా అన్న విషయాన్ని ఖచ్చితంగా మనం ప్రశ్న వేసుకోవాల్సిందే. ఈరోజు బాప్తిస్మ యోహాను ఒక మంచి బోధకుడు, ఒక మంచి వ్యక్తి కదండి. ఒక మంచి బోధకుడు, ఒక మంచి వ్యక్తి కన్నా బాప్తిస్మ యోహాను ఎంతో మందిని యేసు ప్రభువు రాక ముందు వరకు ఆయన బలపరిచాడు, స్థిరపరిచాడు. ఆయన మార్గాన్ని సిద్ధపరిచే ఒక దూతగా యోహాను తన జీవితంలో వాడబడ్డాడు. కానీ యేసు ప్రభువు వచ్చిన తర్వాత బాప్తిస్మ యోహాను సహవాసాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళారంటే అందరూ యేసు ప్రభువు సహవాసంలోనికి వెళ్ళడానికి అందరూ కూడా ఇష్టపడ్డారు కదండి. బాప్తిస్మ యోహాను మంచి వ్యక్తే, మంచి బోధకుడే, ఒక మంచి ప్రవక్తే, కానీ అంతకంటే శ్రేష్టమైన యేసు ప్రభువు వచ్చినప్పుడు అందరూ అతని సహవాసాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళారంట? యేసు ప్రభువు శ్రేష్టమైన సహవాసంలోనికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు బాప్తిస్మ యోహానును విడిచిపెట్టారంట. బాప్తిస్మ యోహాను కూడా ఒప్పుకుంటుంది ఏంటంటే, నేను కేవలము పెండ్లి కుమారుని స్నేహితుని మాత్రమే. పెండ్లి కుమారుడు ఆయనే కనుక నాకంటే గొప్ప సహవాసం ఆయన వద్ద మీకు ఉన్నది కనుక ఆయన వద్దకు మీరు వెళ్ళటమే
న్యాయము, నాకు కూడా ఆయన సహవాసం అవసరం అన్నట్టుగా ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను ఇప్పుడు తగ్గవలసి ఉన్నది, నాకు కూడా ఆయన సహవాసము అవసరము అని బాప్తిస్మ యోహాను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. బాప్తిస్మ యోహానుని విడిచి ఎందుకు యేసుప్రభుని సహవాసంలోకి వెళ్ళారంటే, యేసుప్రభుని సహవాసం అనేది ఈ లోకంలో మన జీవితాలు వ్యర్థమే కదండి. ఈరోజు ఒక మంచి సహవాసం కలిగి ఉన్నామని ఆనందించే మనము ఒక అసలైన సహవాసాన్ని, యేసుప్రభుని సహవాసాన్ని మన జీవితంలో అసలు కలిగి ఉన్నామన్న ప్రశ్న మనము వేసుకొని అప్పుడు గృహానికి వెళ్ళగలిగితే ఆ సహవాసాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆ సహవాసం కొరకు దేవుడే మనం ఏం చేస్తున్నాడంట, పిలుస్తున్నాడు. తన కుమారుని సహవాసంలోనికి రమ్మని ఆయన ఘనమైన ఆహ్వానాన్ని తన బిడ్డలకి ఈరోజు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మతగిన వాడు కాబట్టి ఆ సహవాసంలోనికి మనల్ని పిలిచి అందులో మనల్ని బలపరిచి స్థిరపరిచి మన గమ్యాన్ని చేర్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మతగిన వాడని పౌలు గారు జ్ఞాపకం చేసే రీతిగా పిలవటం మాత్రమే కాదు, కానీ ఆయన సహవాసంలోనికి మనల్ని పిలిచి అందులో మనల్ని ఏం చేస్తారంట, బలపరిచి స్థిరపరిచి పూర్ణులుగా చేసి గమ్యం వరకు మనల్ని నడిపించడానికి దేవుడు ఈరోజు ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఈరోజు ఎంతమంది ఆ సహవాసంలోనికి రావటానికి ఇష్టపడతా ఉన్నారు? ఆత్మీయ నేత్రాలతో ఇక్కడ పౌలు గారు చెప్పిన మాటలు, ఒక అద్భుతమైన మాటలు, అద్భుతమైన వర్ణన మన ఆత్మీయ నేత్రాలతో ఈరోజు చూడగలుగుతున్నామా? ఎందుకంటే అదృశ్యమైనవి నిత్యములుగా ఉంటున్నాయని మనకి పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తాం. ఈరోజు మన ఆత్మీయమైన నేత్రాలతో వేటిని మనము చూడగలుగుతున్నాం? ఒక మంచి వ్యక్తితో ఉన్న సహవాసంలో ఎన్నో మేలు ప్రయోజనాలు దాగి ఉన్నాయని మనం చూడగలుగుతున్నాం. కానీ యేసుప్రభుని సహవాసంలో ఎన్ని మేలు ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఆత్మీయమైన నేత్రాలతో ఈరోజు మనము చూడగలిగితే ఖచ్చితంగా ఒకానొక రోజు వాటన్నిటిని మనము పొందుకుంటాము. చూడలేకపోతే ఏం చేయలేము, ఎప్పటికీ వాటిని పొందుకోలేము కదని. ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తాన్ని ఈరోజు మనం చూడలేకపోతే దానిని మనము పొందుకొని మన పాపాలు కూడా రక్తంతో కడిగి వేసుకోలేము కదండి. ఇవన్నీ మనం చూడగలిగితేనే ఏదో ఒక రోజు ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనము పాలు పొందగలుగుతాం. చూడలేకపోతే ఎప్పటికీ మనము పాలు పొందలేము. ఈరోజు విశ్వాసంతో అదృశ్యమైనవన్నీ కూడా నిత్యములుగా ఉన్నాయని ఆత్మీయమైన నేత్రాలతో చూడాలి. యేసుప్రభుని కుడివైపున దొంగ ఏం చేశారంట, ఆయన రాజ్యాన్ని ప్రత్యక్షంగా రావటం చూసినట్ట. యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత గొప్ప విశ్వాసం అండి. అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు అన్నట్టుగా ఈ గొప్ప దొంగలో ఉన్న విశ్వాసం ఏంటంట, ఆయన రాజ్యము త్వరలో రాబోతుంది అని గ్రహించిన ఈ దొంగ ఏమంటాడంట, ఆయన రాజ్యాన్ని చూడకుండానే ముందుగానే అంటున్న మాట, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వాస్తవానికి ఈ దొంగ ఎంతో నిస్సహాయతలో ఉన్నాడు కదండి. ఇరువురి దొంగలు కూడా యేసుప్రభుని మునుపు దూషించారు. రెండో దొంగ ఎలాగైతే దూషించాడో ఈ మొదటి కుడివైపున ఉన్న దొంగ కూడా యేసుప్రభుని దూషించాడు. కానీ దూషించిన తర్వాత అతనికి నిస్సహాయంగా అనిపించింది. నిస్సహాయతలో ఉన్నప్పుడు యేసుప్రభు అతనికి బుద్ధి దయచేసిన. బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు ఆశ్చర్యకరంగా అదృశ్యమైనవి ఉన్నవన్న నిత్యములుగా ఉన్నాయని ఈ దొంగ గ్రహించాడు. వాస్తవానికి అప్పటి వరకు దూషించిన ఈ దొంగ ఒక నిస్సహాయతలో ఉండిపోయాడు. తప్పిపోయిన కుమారుడికి ఆశ్చర్యరీతిగా బుద్ధి ఇచ్చిన దేవుడు ఈ కుడివైపున ఉన్న దొంగకి ఆశ్చర్యరీతిగా ఏమిచ్చాడట, బుద్ధి ఇచ్చాడు. నిస్సహాయతలో ఇక నేను ఈ శిక్ష నుంచి తప్పించుకోలేను, ఇక నాకు ఎవరు లేరు అనుకున్న సమయంలో యేసుప్రభు అతనికి బుద్ధి దయచేసినప్పుడు అప్పుడు అతని మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆత్మీయమైన నేత్రాలతో ఏం చేశాడంట, యేసుప్రభు అనే రాజ్యాన్ని చూడగలిగాడు. ఎవరి ప్రక్కన తాను సిలువ వేయబడ్డాడో గ్రహించాడు. ఎవరితో తాను మాట్లాడుతున్నాడో గ్రహించాడు. అప్పటి వరకు ఎవరిని దూషించాడో కూడా ఈ దొంగ గ్రహించాడు కదండి. ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు అంటే తన ప్రక్కన ఉన్నది ఒక సాధారణమైన వ్యక్తి కాదని గ్రహించి అప్పటి వరకు తాను ఎవరిని దూషించాడో గ్రహించి మారుమనస్సు పొందుకొని ఆత్మీయ నేత్రాలతో యేసుప్రభు రాజ్యాన్ని చేసిన దొంగ అంటున్న మాట ఏంటంట, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకో. చూడగలిగాడు కాబట్టి ఆత్మీయ నేత్రాలతో పరదేశంలో ఉండే గొప్ప భాగ్యాన్ని అతడు పొందుకున్నాడు. హల్లెలూయా.
నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఎందుకంటే నీ ఆత్మీయమైన నేత్రాలతో నీవు నా రాజ్యాన్ని చూసావు కనుక ఖచ్చితంగా నీవు దాన్ని పొందుకుంటావు. చూడకనే దాన్ని నమ్మాడు కదండి. చూసిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని యేసుప్రభువు వారు చెప్పిన రీతిగా ఆయన రాజ్యం ప్రత్యక్షంగా రావటం చూడకుండానే నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత గొప్ప విశ్వాసంతో మాట్లాడి, ఏదో అవిశ్వాసంతో అల్ప విశ్వాసంతో ఒకవేళ వస్తుందా రాదా అన్న అల్ప విశ్వాసంతో అతను మాట్లాడలేదు, కానీ ఒక ఖచ్చితమైన దృఢమైన విశ్వాసంతో అతను మాట్లాడట నీవు నీ రాజ్యంతో వస్తావని నాకు తెలుసు కనుక అప్పుడు నన్ను కొంచెము జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే ఆత్మీయమైన నేత్రాలతో ఎంతో విశ్వాసంతో లేని వాటిని ఉన్నట్టుగా చూసినట్టు ఈ దొంగ. ఈరోజు మనము ఆత్మీయమైన నేత్రాలతో మనము పౌలు గారు రాసిన ఈ మాటల్ని, ఈ వర్ణనని మనము ఆత్మీయమైన నేత్రాలతో చూడగలిగితే ఒకానొక రోజు ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. నమ్మిన వారు గట్టిగా చెప్తామని హల్లెలూయా. ఖచ్చితంగా మనము ఈరోజు ఆత్మీయమైన నేత్రాలతో ఇవన్నీ చూడగలిగితే ఒకానొక రోజు యేసుప్రభువు సహవాసంలో నేను, ఆయన సహవాసంలో ముందుకు వెళుతున్న నేను ఇవన్నీ నా జీవితంలో పొందుకుంటాను అన్న దృఢ విశ్వాసంతో ఆత్మీయమైన నేత్రాలతో అదృశ్యమైన వాటిని చూడగలిగితే ఏదో ఒక రోజు ఇవన్నీ కూడా మనము పొందుకుంటామంట. ఆ మహోత్సవాన్ని మన కనులతో చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ ఈరోజు వేటిని మన కనులారా చూస్తున్నామన్నది కూడా గ్రహించారు. వారు కనులారా చూతులు కానీ చెవులారా వింటారు కానీ వారు గ్రహించరు అన్న రీతిగా ఇవేమి కూడా ఈరోజు మనం చూడలేకుండా మనము కేవలం దృశ్యమైన వాటినే చూస్తూ వాటి అంటే మనం దృఢ విశ్వాసాన్ని ఉంచుతున్నామంట. ఈరోజు యేసుప్రభువు సహవాసంలోనే ప్రతి ఒక్కరూ, కేవలం మనుషుల సహవాసంలోనే ఆనందిస్తున్న ప్రతి ఒక్కరూ దృశ్యమైనవే అవే నిత్యములుగా ఉంటాయని అనుకుని ఆ భ్రమలోనే జీవిస్తూ యేసుప్రభువుకి దూరంగా తమ జీవితాన్ని వ్యర్థంగా జీవిస్తూ ఉన్నారంట. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవరి సహవాసంలో మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారు? దావీదు గారు అంటారు కదా, సజీవుల దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుతాను అంటారు. దావీదుకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి? దావీదుకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? యోనాతాను కదా. దావీదుకి యోనాతాను ఎంతో మంచి స్నేహితుడిగా ఉన్నాడు. అయినప్పటికీ దావీదు ఎక్కడ గడపడానికి ఇష్టపడ్డాడంట? సజీవుల దేశములలో నేను యెహోవా సన్నిధిని కాలం గడుపుతాను. ఎంతో మంది నా అపాయింట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తారు, ఎంతో మంది నాకు సహవాసం కోసం ఎదురు చూస్తారు, ఎంతో మంది స్నేహితులు నాతో మాట్లాడడానికి ఇష్టపడతారు. అయినప్పటికీ నేను ఎక్కడ ఉంటానంట? సజీవులను ఈ అందరి దేశములలో నేను యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుతాను, ఆయనతో సహవాసం చేస్తానని దావీదు గారు అంటా ఉన్నారు. ఈరోజు మనం చాలాసార్లు మనుషులకి సమయం ఇవ్వటానికి కొన్నిసార్లు మొహమాటానికి పోయి కొంతమంది ఏం చేస్తారు? దేవుని సమయాన్ని మనుషులకి ఇస్తూ ఉంటారు. దురభిమాన పాపంలో పడకుండా నన్ను ఆపు త్రోభానికి ఎంత అన్నట్టుగా మొహమాటానికి పోయి ఏం చేస్తారంటే మనుషులకి, అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కొన్నిసార్లు మనుషులకు ఇస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఎంతో భక్తిపరులైన వారే ఇటువంటి తప్పిదములు చేస్తూ దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉంటారు. ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన సమయం ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. క్రైస్తవుని దేవునికి క్షమించినని యేసుప్రభువు చెప్పిన రీతిగా ఖచ్చితంగా దేవుని సమయాన్ని మనము దేవునికి ఇవ్వాల్సిందే. అది దొంగిలించడానికి వీలు లేదు. యేసుప్రభువు సహవాసంలో ఉండడానికి మనందరం కూడా ఈరోజు ఇష్టపడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు ధనవంతులైన వారు ఎవరితో సహవాసం చేస్తారు? ధనవంతులతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు కదండి. తల్లిదండ్రులైన వారు కూడా, ఒక ధనవంతులైన తల్లిదండ్రులు మనం ఆలోచన చేస్తే తమ బిడ్డల్ని ఎవరితో సహవాసం చేయాలని కోరుకుంటారంట? వారి స్థాయి ఉన్న వారితోనే తమ బిడ్డలు సహవాసం చేయాలని ప్రతి తల్లి కూడా కోరుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు దేవుని ప్రేమను మనం తలపోస్తే ఆయన తన కుమారుని సహవాసానికి మనల్ని ఆయన పిలుస్తూ ఉన్నాడంట. ఏ కుమారుడు అంటే తన కుడి పార్శ్వన ఆశ్చర్యుడిగా ఉన్న ఆయన కుమారుని సహవాసానికి, ఆయన అద్వితీయ కుమారుని సహవాసానికి, ఆయన ప్రియ కుమారుని సహవాసానికి దరిద్రులమైన మనల్ని ఆయన ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. అంటే దీని వెనక దేవుని గొప్ప ప్రేమను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మనం ఎవరంట? పాపాత్ములము కదండి, అపవిత్రులము, అయోగ్యులము, దీనులము, దరిద్రులమైన మనల్ని, దీనులమైన మనల్ని ఆయన తన కుమారుని సహవాసానికి, తన అద్వితీయ ప్రియ కుమారుని సహవాసానికి మనల్ని పిలుస్తున్న దేవుని ప్రేమని ఈరోజు మనం
కొన్నిసార్లు గుర్తించలేకపోతున్నామండి. ఈరోజు మనుషుల ప్రేమను గుర్తించే మనము దేవుని ప్రేమను మనం విశేషంగా మనము గుర్తించాలి. దేవుని ప్రేమను గుర్తించినప్పుడు యేసుప్రభుని సహవాసంలో ఉండడానికి కూడా మనము ఇష్టపడతాం. ఈరోజు మనము దేవుని సహవాసంలో ఉంటే, యేసుప్రభుని సహవాసంలో ఉంటే మన జీవితాల్లో వచ్చే మేలులు కూడా చదువుకున్న పత్రికా పాఠంలో మనకి పౌలు గారు తెలియజేశారు కదండి. మనం ఒకసారి 1వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి చదవండి. క్రీస్తును గురించిన సాక్ష్యము స్థిరపరచబడినందున ఆయన యందు ప్రతి విషయంలోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి కనుక ఏ కృపావరమునందును లోపము లేక యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు దినమందు యుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఆయన యందు ప్రతి విషయంలోనూ మనం ఎలా ఉంటామంటే సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతేనే కొరింథీయులతో ఆయన మాట్లాడుతాడు. ఎందుకంటే కొరింథీయులు యేసుప్రభుని సహవాసంలోనికి వారు వెళ్ళి ఆయన సహవాసంలో వారు బలపడి స్థిరపడ్డారు కనుక వారు ఏమయ్యారంటే సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ కూడా వారు ఐశ్వర్యవంతులుగా మారిపోయారు కొరింథీ సంఘం. ఈరోజు యేసుప్రభుని సహవాసంలోనే మనకు దొరికే ప్రయోజనాలు ఏంటంట? సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ మనం ఎలా అవుతామంట? ఐశ్వర్యవంతులుగా మారిపోతాం. ఈరోజు జ్ఞానం కొరకు మనం ఏవేమో చేస్తూ ఉంటాం, జ్ఞానం సంపాదించడం కొరకు కదండి. అయితే ఎవరికైనాను జ్ఞానం కొనుక్కొనేలా వాడు ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడిగితే అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను అని యాకోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరినీ గద్దెంపక అందరికీ ధారాళంగా ఆయన దయచేస్తూ ఉండే దేవుడు. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఈరోజు చదువుకున్న సువార్త పాఠంలో కూడా యేసుప్రభు తన జ్ఞానం చేత సద్దూకైన ముయించినప్పుడు పరిసయ్యులు సైతం ఆయన వచ్చి అడుగుతూ ఉంటారు. 22వ అధ్యాయంలో 43వ వచనంలో ఒకసారి చదవండి. అందుకు ఆయన, అలాగైతే నేను ఈ శత్రువులను ఉంచి వరకు కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.